అందరికీ నమస్కారం। ఈరోజు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురంలో మా పూర్వ విద్యార్థులు 2022-25 బ్యాచ్ వారు మొత్తం బీఎస్సీ, బిఏ, బీకామ్ అందరూ కలిసి వారు ఇక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ గారు కేఎన్ఆర్ గారు, అలాగే వైస్ చైర్మన్ ప్రవీణ్ గారు, ప్రిన్సిపల్ గారు మనోహర్ గారు, మా యొక్క కో ఫ్యాకల్టీ అందరూ కూడా పాల్గొన్నాం। చాలా అందంగా జరిగింది। విద్యార్థులందరూ కూడా ఈ రకంగా గెట్ టుగెదర్ పెట్టి ఉపాధ్యాయుల్ని ఇలా సన్మానించి వారి యొక్క ఆశీస్సులు పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము। వీరందరూ కూడా మంచి మంచి ఉన్నతమైన పొజిషన్స్ లో ఉన్నారు। అయినప్పటికీ కూడా వారు చదివిన కాలేజీని మర్చిపోకుండా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని సన్మానించడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు 2022-25 విద్యార్థులందరికీ కూడా మరొకసారి మేము శుభాశీస్సులు తెలియజేస్తూ వారు ఎక్కడున్నా సరే కానీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని, వారికి వారి తల్లిదండ్రులకి విద్య నేర్చిన కాలేజీకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను। థ్యాంక్ యూ వెరీ మచ్। అందరికీ నమస్కారం। ఈరోజు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురంలో మా పూర్వ విద్యార్థులు 2022-25 బ్యాచ్ వారు మొత్తం బీఎస్సీ, బిఏ, బీకామ్ అందరూ కలిసి వారు ఇక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ గారు కేఎన్ఆర్ గారు, అలాగే వైస్ చైర్మన్ ప్రవీణ్ గారు, ప్రిన్సిపల్ గారు మనోహర్ గారు, మా యొక్క కో ఫ్యాకల్టీ అందరూ కూడా పాల్గొన్నాం। చాలా అందంగా జరిగింది। విద్యార్థులందరూ కూడా ఈ రకంగా గెట్ టుగెదర్ పెట్టి ఉపాధ్యాయుల్ని ఇలా సన్మానించి వారి యొక్క ఆశీస్సులు పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము। వీరందరూ కూడా మంచి మంచి ఉన్నతమైన పొజిషన్స్ లో ఉన్నారు। అయినప్పటికీ కూడా వారు చదివిన కాలేజీని మర్చిపోకుండా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని సన్మానించడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు 2022-25 విద్యార్థులందరికీ కూడా మరొకసారి మేము శుభాశీస్సులు తెలియజేస్తూ వారు ఎక్కడున్నా సరే కానీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని, వారికి వారి తల్లిదండ్రులకి విద్య నేర్చిన కాలేజీకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను। థ్యాంక్ యూ వెరీ మచ్।